Long answer question. Number 1. Explain the characteristics of receipts and payments account. వసూళ్లు చెల్లింపుల ఖాతా యొక్క లక్షణాలను వివరించుము. Receipts and payments account is a real account. This account is a summary of cash and bank transactions. Receipts are recorded on the debit side and payments are recorded on the credit side of this account. Receipts and accounts means వసూళ్లు చెల్లింపుల ఖాతా. వసూళ్లు చెల్లింపుల ఖాతా అనేది నగదు ఖాతాకు ప్రతిరూపంగా మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ ఖాతాలో అన్ని రకాల నగదు మరియు బ్యాంక్ వ్యవహారాలను నమోదు చేయడం జరుగుతుంది. అన్ని రకాల నగదు మరియు బ్యాంక్ వ్యవహారాలు ఈ ఖాతాలో నమోదు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఖాతా వాస్తవిక ఖాతా కేటగిరీ కిందకి వస్తుందన్నమాట. రికార్డింగ్ విధానం ఏ విధంగా ఉంటుందంటే అన్ని రకాల నగదు వసూలను ఈ ఖాతాలో డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. అన్ని రకాల నగదు చెల్లింపులను ఈ ఖాతాలో క్రెడిట్ వైపు రాయడం జరుగుతుందన్నమాట. క్యారెక్టరిస్టిక్స్. ఇట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. ఇది ఒక వాస్తవిక ఖాతా. అన్ని రకాల నగదు మరియు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే దీంట్లో రాయబడతాయి కాబట్టి ఇది వాస్తవిక ఖాతా అవుతుందన్నమాట. బి. ఇట్ ఈజ్ లుక్ లైక్ యాజ్ క్యాష్ బుక్. ఇది నగదు ఖాతాను పోలి ఉంటుంది. నగదు ఖాతాలో ఎలాగైతే నగదు వ్యవహారాలను మాత్రమే రాయడం జరుగుతుందో అదే ప్రకారంగా ఈ ఖాతాలో కూడా అన్ని రకాల నగదు వ్యవహారాలు మాత్రమే రాయడం జరుగుతుందన్నమాట. అరువు వ్యవహారాలను ఈ ఖాతాలో రాయరు. నెక్స్ట్ సి. ఇట్ స్టార్ట్స్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. ఇది నగదు యొక్క ప్రారంభపు నిల్వతో ఈ ఖాతా ప్రారంభించబడుతుంది అన్నమాట. అంటే ప్రారంభంలో ఉన్నటువంటి నగదును ఈ ఖాతాలో డెబిట్ వైపు టు తెచ్చిన నిల్వ అని రాసి నమోదులు ఇతర రకాల నమోదులు ప్రారంభిస్తారన్నమాట. నెక్స్ట్ డి. రిసీట్స్ షోన్ ఎట్ డెబిట్ సైడ్, పేమెంట్స్ ఆన్ క్రెడిట్ సైడ్. అన్ని రకాల నగదు వసూలను డెబిట్ వైపు రాయడం జరుగుతుంది. అన్ని రకాల నగదు చెల్లింపులను ఈ ఖాతాలో క్రెడిట్ వైపు రాయడం జరుగుతుంది. ఈ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ రెవెన్యూ ఆల్ ఐటమ్స్ ఆర్ షోన్ ఇన్ దిస్ అకౌంట్. అవి పెట్టుబడికి సంబంధించిన అంశాల, రాబడికి సంబంధించిన అంశాల అనే వాటితో భేదభావం లేకుండా అన్ని రకాల అంశాలను ఈ ఖాతాలో పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎఫ్. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కన్సర్న్డ్ ఇయర్ ఆల్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ షోన్ ఇన్ దిస్ అకౌంట్. అవి ఏ సంవత్సరానికి సంబంధించినవి, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన అంశాల, రాబోయే సంవత్సరానికి సంబంధించిన అంశాల, గత సంవత్సరానికి సంబంధించిన అంశాల అనే వాటితో సంబంధం లేకుండా అన్ని రకాల వసూలను, అన్ని రకాల చెల్లింపులను ఈ యొక్క అన్ని సంవత్సరాలకు సంబంధించిన వసూలను, అన్ని సంవత్సరాలకు సంబంధించినటువంటి చెల్లింపులను ఈ ఖాతాలో నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ జి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ దిస్ అకౌంట్ రిప్రజెంట్స్ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. ఈ ఖాతా యొక్క ముగింపు నిల్వ, ముగింపు నగదును ప్రతిబింబిస్తుంది. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ అండ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. వసూళ్లు చెల్లింపుల ఖాతా మరియు ఆదాయ వ్యయాల ఖాతాల మధ్య గల వ్యత్యాసాలు పేర్కొనము. రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్ ఈజ్ ఏ రియల్ అకౌంట్. దిస్ అకౌంట్ ఈజ్ ఏ సమ్మరీ ఆఫ్ క్యాష్ అండ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. Receipts of cash are written on the debit side and payments on the credit side. Receipts and payments account means వసూళ్లు చెల్లింపుల ఖాతా. వసూళ్లు చెల్లింపుల ఖాతా అనేది నగదు ఖాతాకు ప్రతిరూపంగా చెప్పవచ్చు అన్నమాట. అంటే ఈ ఖాతాలో అన్ని రకాల నగదు మరియు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలను నమోదుగా స్వీకరించడం జరుగుతుంది. అన్ని నగదు మరియు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలను
నమోదుగా స్వీకరించడం జరుగుతుంది కనుక ఈ ఖాతా వాస్తవిక ఖాతా కేటగిరీ క్రిందికి వస్తుందన్నమాట. ఈ ఖాతాలో నమోదు విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని రకాల నగదు వసూలను డెబిట్ వైపు, అన్ని రకాల నగదు చెల్లింపులను క్రెడిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ లుక్ లైక్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇట్ ఈస్ ఏ నామినల్ అకౌంట్. ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ షోన్ ఆన్ ద డెబిట్ సైడ్ అండ్ ఆల్ ఇన్కమ్స్ ఆర్ షోన్ ఆన్ ద క్రెడిట్ సైడ్. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మీన్స్ ఆదాయ వ్యయాల ఖాతా. ఆదాయ వ్యయాల ఖాతా అనేది లాభ నష్టాల ఖాతాకు ప్రతిరూపం. లాభ నష్టాల ఖాతాలో మాదిరిగానే ఈ ఖాతాలో అన్ని రకాల వ్యయాలను మరియు ఆదాయాలను పరిగణలోకి తీసుకొని నమోదులు చేయడం జరుగుతుంది. అన్ని రకాల వ్యయాలు మరియు ఆదాయాలను పరిగణలోకి తీసుకొని నమోదులు చేయడం జరుగుతుంది కనుక ఇది నామమాత్రపు ఖాతా కేటగిరీ క్రిందికి వస్తుందన్నమాట. మరి రికార్డింగ్ విధానం ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని రకాల వ్యయాలనేమో డెబిట్ వైపు నమోదు చేస్తారు, అన్ని రకాల ఆదాయాలను ఈ ఖాతాలో క్రెడిట్ వైపు నమోదు చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, డిఫరెన్సెస్. ఫస్ట్ receipts and payments account and then after income and expenditure account. First difference about receipts and payments account. It is a real account. And then about income and expenditure account. It is a nominal account. వ్యత్యాసాలు: మొట్టమొదటిగా వసూలు చెల్లింపుల ఖాతా, ఆ తదుపరి ఆదాయ వ్యయాల ఖాతా. మొట్టమొదటి వ్యత్యాసం ఏ విధంగా ఉంది అంటే వసూలు చెల్లింపుల ఖాతా అనేది ఒక వాస్తవిక ఖాతా. ఎందుకంటే దీంట్లో అన్ని కూడా నగదు మరియు బ్యాంకుకు సంబంధించిన వ్యవహారాలే నమోదు చేయడం జరుగుతుంది కనుక ఇది వాస్తవిక ఖాతా కేటగిరీ కిందకి వస్తుందన్నమాట. మరి ఆదాయ వ్యయాల ఖాతా విషయానికి వచ్చినట్లయితే ఇది ఒక నామమాత్రపు ఖాతా. అంటే ఈ ఖాతాలో అన్ని రకాల వ్యయాలను మరియు ఆదాయాలను మాత్రమే నమోదులుగా స్వీకరించడం జరుగుతుంది కనుక ఇది నామమాత్రపు ఖాతా కేటగిరీ క్రిందికి వస్తుందన్నమాట. నెక్స్ట్, సెకండ్ డిఫరెన్స్ అబౌట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ లైక్ యాజ్ క్యాష్ బుక్. అండ్ అబౌట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఇట్ ఈస్ ప్రిపేర్డ్ లైక్ యాజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. రెండవ వ్యత్యాసము, వసూలు చెల్లింపుల ఖాతా ఏ విధంగా ఉంటుంది అంటే నగదు ఖాతాను ఏ విధంగా అయితే మనం తయారు చేస్తామో అదే మాదిరిగా వసూలు చెల్లింపుల ఖాతాను మనం తయారు చేయడం జరుగుతుంది అన్నమాట. అంటే దీంట్లో అన్ని రకాల నగదు వ్యవహారాలను మాత్రమే నమోదులుగా స్వీకరిస్తారు, అరువు వ్యవహారాలను నమోదుగా స్వీకరించరు. మరి ఆదాయ వ్యయాల ఖాతా విషయానికి వచ్చినట్లయితే లాభ నష్టాల ఖాతాను ఏ విధంగా అయితే తయారు చేస్తామో అదే మాదిరిగా దాన్ని తయారు చేయడం జరుగుతుంది. అంటే అన్ని రకాల వ్యయాలను అన్ని రకాల ఆదాయాలను పరిగణలోకి తీసుకొని ఆదాయ వ్యయాల ఖాతా తయారు చేయబడుతుంది అన్నమాట. థర్డ్ డిఫరెన్స్, ఇట్ స్టార్ట్స్ విత్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్. అండ్ అబౌట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ ఓపెనింగ్ బ్యాలెన్స్. మూడో వ్యత్యాసము, వసూలు చెల్లింపుల ఖాతా ఏ విధంగా ఉంటుంది అంటే అది నగదు యొక్క ప్రారంభపు నిల్వతో ప్రారంభించబడుతుంది అన్నమాట. మరి ఆదాయ వ్యయాల ఖాతా విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి ప్రారంభపు నిల్వలు ఉండవు. అండ్ ఫోర్త్ డిఫరెన్స్ అబౌట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. రిసీట్స్ షోన్ ఆన్ డెబిట్ సైడ్, పేమెంట్స్ ఆన్ క్రెడిట్ సైడ్. అండ్ అబౌట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. ఎక్స్పెండిచర్ షోన్ ఆన్ డెబిట్ సైడ్, ఇన్కమ్ ఆన్ క్రెడిట్ సైడ్. నాలుగో వ్యత్యాసం ఏ విధంగా ఉందంటే వసూలు చెల్లింపుల ఖాతా విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల వసూలను డెబిట్ వైపు, అన్ని రకాల చెల్లింపులను క్రెడిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. మరి ఆదాయ వ్యయాల ఖాతాలో ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని రకాల వ్యయాలను డెబిట్ వైపు నమోదు చేస్తారు, ఆదాయాలను ఈ ఖాతాలో క్రెడిట్ వైపు నమోదు చేయడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్, ఫిఫ్త్ డిఫరెన్స్ అబౌట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఆల్ ఐటమ్స్ irrespective of capital or revenue are shown in this account.
అబౌట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఓన్లీ రెవెన్యూ ఐటమ్స్ ఆర్ షోన్ ఇన్ దిస్ అకౌంట్. ఐదవ వ్యత్యాసం ఏ విధంగా ఉందంటే వసూలు చెల్లింపుల ఖాతా విషయానికి వచ్చినట్లయితే అది పెట్టుబడికి సంబంధించిన అంశాల, రాబడికి సంబంధించిన అంశాల అనే దాంతో సంబంధం లేకుండా అన్ని రకాల వ్యవహారాలను వసూలు చెల్లింపుల ఖాతాలో నమోదుగా స్వీకరిస్తారన్నమాట. మరి ఆదాయ వేల ఖాతా విషయానికి వస్తే ఒక్క రాబడి వ్యవహారాలను మాత్రమే, అంటే రాబడి వసూళ్ళు, రాబడి చెల్లింపులు అట్లాంటి అంశాలను మాత్రమే ఈ ఖాతాలో నమోదుగా స్వీకరించడం జరుగుతుంది. అండ్ దెన్ సిక్స్త్ డిఫరెన్స్, రిసీట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ఆల్ receipts and payments irrespective of year shown in this account. And about income and expenditure account, only current year receipts and payments shown in this account. మరి ఆరో వ్యత్యాసం ఏ విధంగా ఉందంటే వసూళ్లు చెల్లింపుల ఖాతా విషయానికి వచ్చినట్లయితే వసూళ్లు మరియు చెల్లింపులు ఏ సంవత్సరానికి సంబంధించినవి అంటే అవి ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన వసూళ్లు చెల్లింపుల, గత సంవత్సరానికి సంబంధించిన వసూళ్లు చెల్లింపుల, రాబోయే సంవత్సరానికి సంబంధించిన వసూళ్లు చెల్లింపుల అనే దాంతో సంబంధం లేకుండా అన్ని సంవత్సరాలకు సంబంధించిన వసూళ్లు మరియు చెల్లింపులు అన్నీ కూడా నమోదుగా స్వీకరించడం జరుగుతుందన్నమాట. మరి ఆదాయ వేల ఖాతా విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన వసూళ్లు, ప్రస్తుత సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులను మాత్రమే అది నమోదుగా స్వీకరిస్తుందన్నమాట. అండ్ లాస్ట్ డిఫరెన్స్ అబౌట్ రిసిట్స్ అండ్ పేమెంట్స్ అకౌంట్. ద క్లోజింగ్ బ్యాలెన్స్ రిప్రజెంట్స్ క్యాష్ బ్యాలెన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. అండ్ అబౌట్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్, ద క్లోజింగ్ బ్యాలెన్స్ రిప్రజెంట్స్ సర్ప్లస్ ఆర్ డెఫిసిట్ ఫర్ ద పీరియడ్. ఆఖరి వ్యత్యాసము వసూలు చెల్లింపుల ఖాతాలో ఏ విధంగా ఉంది అంటే వసూలు చెల్లింపుల ఖాతా యొక్క ముగింపు నిల్వ సంస్థకు సంబంధించిన ముగింపు నగదును ప్రతిబింబిస్తుంది అన్నమాట. మరి ఆదాయ వేల ఖాతా యొక్క ముగింపు నిల్వ విషయానికి వచ్చినట్లయితే అది సంస్థకు సంబంధించిన మిగులు లేదా లోటును సూచిస్తుంది అన్నమాట. అంటే వ్యయాల మీద ఆదాయం యొక్క మిగులు ఉందా లేదా ఆదాయం మీద వ్యయం మిగులు. ఆదాయం మీద వ్యయం మిగులు అంటే అది లోటుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆదాయం మీద వ్యయం మిగులు ఉందా అనేది మనకు ఆదాయ వేల ఖాతా ద్వారా తెలుస్తుంది.